తర్వాత జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది అని, ఆ తర్వాత యోగ్యురాలు పెనిమిటికి కిరీటము అని. ఈ రోజున అదే సామెతల గ్రంథంలో ఉన్న మరొక స్త్రీ గురించి మాట్లాడుకుందాం. 11వ అధ్యాయంలో 16వ వచనంలో ఆమె గురించి చెప్పబడుతుంది. నెనరు గల స్త్రీ ఘనత నొందును, బలిష్ఠులు ఐశ్వర్యం చేపట్టుదురు అన్నాడు. నెనరు గల స్త్రీ, నేను రాజుల గ్రంథంలో ఉన్న గనురాలైన స్త్రీ గురించి చెప్పినప్పుడు ఈ ప్రస్తావన కూడా చేశాను. గనురాలు ఎందుకు గనురాలైంది అన్నదానికి ఒక కారణం ఈ వాక్యాన్ని చదువుకున్నాం మనం. ఏంటి ఒక కారణం? నెనరు గల స్త్రీ ఘనత పొందుతుంది అని ఆ రోజు ఆ విషయం గురించి ఆలోచన చేసేటప్పుడు ప్రస్తావించాను నేను. నెనరు అని చెప్పబడిన ఆ పదానికి హెబ్రీ భాషలో 3 అక్షరాలు కలిగిన ఒక పదాన్ని ఉపయోగించారు. HEN అనే పదాన్ని ఉపయోగించారు. ఆ పదం యొక్క అర్థం ఏంటంటే గ్రేషియస్ ఉమెన్ అని చెప్పడం కోసం, అంటే కృపగల స్త్రీ, దయగలిగిన స్త్రీ, దయ చూపించే స్త్రీ అనే పదాలు ఆమె కోసం వాడబడతాయి. మనకు బాగా చెప్పుకోవడానికి ఉపయోగపడే పదం ఏంటంటే మృదువైన హృదయం గల స్త్రీ. మృదువైన హృదయం, ఆమె హృదయం ఎలా ఉంటుందంటే మృదుత్వం కలిగి ఉంటుంది, దయ కలిగి ఉంటుంది. ఈ దయ మృదుత్వం ఆమెలో ఉన్న కారణం చేత ఆమె ఘనత పొందుతుంది అనే మాట చెప్పాడు. ఆమె గౌరవంగా పిలువబడుతుంది. ఆమె హృదయంలో దేవుని గురించిన కృప కలిగి ఉంటుంది. ఆమె మాట్లాడే మాటల్లో సంభాషణ చాలా దయగా ఉంటుంది. స్త్రీకి నిజమైన గౌరవం ఆమె పొందిన విజయాలను బట్టి కాదు, కానీ ఆమె వ్యక్తిత్వం, కరుణ, దయ వాటిని బట్టే ఆమెకు నిజమైన గౌరవం కలుగుతుంది. వినయము నుండి గౌరవం కలుగుతుంది. సమాజంలో కేవలం క్రైస్తవ స్త్రీయే అవనక్కర్లేదు, ఎవరైనా కావచ్చు. ఎలాంటి స్థితిలో ఉన్న స్త్రీలకైనా వినయము, కరుణ, దయ ఇలాంటి వ్యక్తిత్వాలు ఆమె కలిగి ఉంటే ఆమె సమాజం నుంచి ఘనత పొందుకోగలుగుతుంది, గౌరవం పొందుకోగలుగుతుంది. ఈ వచనంలో 2 విషయాలు చెప్తున్నాడు. ఒకటి ఏంటంటే దయ గురించి మాట్లాడుతున్నాడు, లేకపోతే కృప. ఇంగ్లీష్ బైబిల్ అయితే కృప అనే పదమే వాడబడుతుంది. కృప గురించి. రెండవది బలం గురించి మాట్లాడుతుంది. బలము గలవాడు ఏం చేస్తాడు? ఐశ్వర్యాన్ని చేపడతాడు అన్నాడు. దయగలిగిన స్త్రీ లేక నెనరు గల స్త్రీ ఘనత నొందుతుంది అని చెప్పాడు. దయా హృదయం లేకపోతే మృదు హృదయం ఎలా ఉంటుందో ఆలోచించేద్దాం. మృదు హృదయం అంటే ఏంటి? మృదువైన హృదయం. మృదు హృదయం కలిగిన వారి సంభాషణ ఎలా ఉంటుంది అంటే ఎదుటి వ్యక్తులని నొప్పించకుండా మాట్లాడగలుగుతారు. మృదు హృదయం ఉన్న వ్యక్తులు ఎదుటి వ్యక్తులు ఎప్పుడు కూడా గాయపరచబడకుండా నెమ్మదిగా, ప్రేమగా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. మనమేంటి అనేది ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే మన మాటతోనే మన వ్యక్తిత్వం బయలుపరచబడుతుంది. ఏ సందర్భంలోనైనా మన వ్యక్తిత్వం బహిరంగపరిచేది, మన వ్యక్తిత్వం కనుపరిచేది మన మాట ద్వారా, ఆ తర్వాత క్రియ ద్వారా. కనుక మాట చాలా ఉన్నతమైంది, చాలా అద్భుతమైంది. ఒక మనిషి జీవితాన్ని ఏ రకంగానైనా సరే మార్చగల, ఒక మనిషి జీవితాన్ని ఏ రకంగానైనా సరే ఏ టర్న్కైనా తిప్పగలిగింది ఏంటి అంటే నోటి మాట. మాటకున్న ప్రభావం చాలా గొప్పది. కఠిన హృదయం దైవిక ఆలోచనను అనుసరించలేడు. ఏ మనిషి అయినా కఠినత్వం కలిగిన వ్యక్తి దైవిక ఆలోచనను అసలు స్వీకరించలేడు. ఈ మృదు హృదయం, యేసుక్రీస్తు ప్రభు గురించి బైబిల్ ఏం చెప్తుందంటే లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం
22వ వచనంలో ఇలా చెప్పబడుతుంది. లూకా రాసిన సువార్త, అప్పుడు అందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఆయన నోటి నుండి వచ్చిన దయగల మాటలకు వాళ్ళందరూ ఏమైపోయారు? ఆశ్చర్యపడ్డారు. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడే మాటలు దయగలిగిన మాటలు మాత్రమే కాదు, ఇలాంటి దయగల మాటలు ఎవరూ మాట్లాడగా వాళ్ళు ఎప్పుడు వినలేదంట. యేసుక్రీస్తు ప్రభు మాటలు ఎంత దయగలిగి ఉన్నాయో చూడండి. యేసుక్రీస్తు ప్రభు మాటలు ఎంత ప్రేమ కలిగి ఉన్నాయో చూడండి. ఆయన ప్రేమ గలవాడు, ఆయన దయగలవాడు. ఆయనను అనుసరించే ఆత్మీయులు ఎవరైనా సరే, ఆయనను అనుసరించే, లేక ఈరోజు మనం ఆయన అనుసరించేవాళ్ళం, ఆయన్ని ఫాలో అయ్యేవాళ్ళం, ఆయన్ని ప్రేమించేవాళ్ళం, ఆయన కోసం బ్రతికేవాళ్ళం. మరి మనం మన సంభాషణ, మన భాషణ ఎలా ఉంటుంది? ఇతరులతోనే అక్కర్లేదు, కుటుంబీకులతోనైనా మనం ఎలా మాట్లాడగలుగుతాం? కుటుంబీకులతోనైనా మనం ఎలాంటి సంభాషణ జరిగిస్తూ ఉంటాం మన ఇంట్లో? వారితో మన సహవాసం ఏ రీతిగా, ఏ స్థాయిలో ఉంటుంది అని అంటే, అది మన వ్యక్తిగతమే అయినా సరే దాన్నే కదా అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సింది. ఈరోజు దేవుని వాక్యం ద్వారా సరి చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఇలాంటి విషయాలే కదా. యేసుక్రీస్తు ప్రభు వారికి సకల సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి ఆయన ప్రశాంతంగా ఉన్నాడంటే కాదు. ఆయనకు సకల సౌకర్యాలు ఏమీ లేవు. అయినా సరే ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు, ప్రేమ కురిపిస్తూనే ఉన్నాడు. ఆయన మాటల్లో చిరాకు, అసహనం ఇవేమి రాలేదు. ఆయన దయగలిగే మాట్లాడుతూ ఉన్నాడు. ఇంట్లో సౌకర్యాలు లేవని, అనుకూలమైన పరిస్థితులు లేవని పిల్లల మీద విసుక్కోవటం, తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళ మీద విసుక్కోవటం, లేకపోతే భర్త మీద విసుక్కోవటం, ఇవి మృదు హృదయంలో నుంచి వచ్చేవి కావు, కఠినత్వంలో నుంచి వచ్చే మాటలు. అందుకనే ఘనత పొందలేకపోవటానికి, లేకపోతే గౌరవం అనే పదాన్ని వాడచ్చు అక్కడ, గౌరవం పొందలేకపోవడానికి మన మాటలో మృదుత్వం లేదు, హృదయంలో మృదుత్వం లేదు, కఠినత్వం అన్నమాట. వాస్తవంగా కఠిన హృదయాన్ని తీసేసి మీకు మాంసపు హృదయాన్ని ఇస్తానని చెప్పిన దేవుడు, మార్పు చెందిన తర్వాత కొత్త హృదయాన్ని, మాంసపు హృదయాన్ని ఇచ్చిన తర్వాత, కఠినమైన బండలాంటి హృదయాన్ని తీసేసిన తర్వాత, నిజమైన మారు మనసు కలిగిన వ్యక్తిత్వాలు మనం కలిగి ఉన్న తర్వాత, అంత కఠినత్వంలోకి ఎలా వెళ్ళగలుగుతున్నాం? మళ్ళీను అంత కఠినత్వపు ఆలోచనలోకి ఎలా వెళ్ళగలుగుతున్నాం? 1-to-1 ఎదురుగున్న మనిషితో నెమ్మది కలిగిన హృదయంతో మాట్లాడి చూడండి, ప్రశాంతమైన ముఖంతో మాట్లాడి చూడండి. వారి హృదయాలలో ఉన్న ఆలోచనలు, వారి అంతరంగంలో ఉన్న ఉద్దేశాలు ఎంత కఠినంగా ఉన్నా కూడా చల్లబడిపోతుంటారు ఎదుటి వ్యక్తులు, మనం మాట్లాడే మాటను బట్టి, మనం జీవించే జీవన విధానాన్ని బట్టి. అందుకనే ఈ సందర్భంగా గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో, 22-23లో ఇందులో ప్రేమ అన్నాడు, సంతోషం అన్నాడు, సమాధానం అన్నాడు, దీర్ఘశాంతం అన్నాడు, దయాళుత్వం అన్నాడు, మంచితనం అన్నాడు, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం, ఇవన్నీ కలగలిపితే ఒక మృదు హృదయం తయారవుద్ది. ఇవన్నీ కలగలిపితే ఒక మృదు హృదయం తయారవుద్ది. అలాంటి మృదు హృదయం ఆత్మీయులు కలిగి ఉండాలి. ముఖ్యంగా ప్రతి స్త్రీ తన కుటుంబానికి తానే కేంద్రం కాబట్టి ప్రతి స్త్రీ అలాంటి హృదయం కలిగి ఉండాలి, మెత్తని హృదయం కలిగి ఉండాలి. పక్కింటి వాళ్ళైనా, ఎదురింటి వాళ్ళైనా, వెనకింటి వాళ్ళైనా ఒక పూట నువ్వు కనిపించకపోతే, అయ్యో నువ్వు లేవేంటి, నీతో మాట్లాడకపోతే మాకు ఏదోలా ఉంది అనగలిగితే నువ్వెంత ధన్యురాలు ఆలోచించు ఒకసారి. నువ్వు లేవు మాట్లాడడానికి, మాకు ఎలాగో అనిపించింది, నిన్ను చూడాలనిపించింది, నిన్ను కలవాలనిపించింది అని అన్నారనుకో, మన వ్యక్తిత్వం ఎంత సువాసనతో ఆ చుట్టుపక్కల ఆ వాసన నిండిపోయిందో అది మన వ్యక్తిత్వమే, అది మన హృదయ స్థితే. అది వారం రోజుల నుంచి కనపడట్లేదు, ఇప్పుడే ఊరు నుంచి వచ్చామంటే ఏమో నువ్వు ఉన్నదే లేదు, తెలియదు మాకు అన్నారనుకో, నీ విలువ అక్కడ లేదు, నీ గురించిన ఘనత అక్కడ లేదు, నిన్ను గురించిన ఆలోచన వారేం పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు అని అంటే, నీతో మాట్లాడినా మాట్లాడకపోయినా వాళ్ళకి ఏం ప్రయోజనం లేదు కాబట్టి. మృదు హృదయం,
నెనరు అనే పదం మరొక చోట వాడతాం బైబిల్లో. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనంలో చూడండి. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయం 23వ వచనం. ఇక్కడ దావీదు మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత వాళ్ళ గురించి ఈయన బాధపడితే ఏమంటున్నాడు అంటే, సౌలు యోనాతాను నెనరు, అసలు వాస్తవానికి సౌలు అలాగే లేడు, కానీ దావీదు ఆయన మీద ప్రేమతో ఏమంటున్నాడు అని అంటే, ఈ మాటలు ఈయన మాట్లాడటం వల్ల మనకేమర్థమవుతుందంటే, నెనరుగలవాడిగా ఉంది సౌలు కాదు, దావీదు నెనరగలవాడిగా ఉన్నట్టు ఈ మాట చెప్పి తన హృదయపు స్థితిని బయలుపరుచుకున్నాడు దావీదు. అంటే దావీదు హృదయం ఎలా ఉన్నట్టు? మృదుత్వంతో. తనను చంపడానికి వెతికినవాడు చనిపోయాడన్న వార్త తెలిసిన తర్వాత అతని గురించి ఏడుస్తూ, ఒక పాట పాడుతూ ఏడుస్తూ ఈ మాట అన్నాడు, నన్ను చంపాలనుకున్నవాడు చాలా మంచివాడు అని అన్నాడు. నిన్ను చంపాలనుకున్నవాడు మంచివాడు నువ్వు అనగలవా? ఏమంటావు? అబ్బా దుర్మార్గుడు చచ్చిపోయాడు, ఇక దేవుడు చూసుకున్నాడు వాడిని, వాడు అంతు చూశాడు, వాడి సంగతి తేల్చేశాడు. ఇది కదా సాధారణంగా మనలో కలిగేది. కానీ దావీదుకి ఆ మాట ఎలా వచ్చిందో చాలా ఆశ్చర్యం. నన్ను చంపాలని వెతికినవాడు ఎన్నో ప్రయత్నాలు, ఈటెలు విసరటాలు, మనుషులను పట్టుకొని తిరగటాలు, రకరకాల పద్ధతుల్లో ఈయన చంపాలనుకున్నవాడు చనిపోతే ఈయన ఏడుస్తూ ఎంత మృదుత్వం గలవాడు చనిపోయాడు అని బాధపడుతున్నాడు. ఇంత మృదుత్వం గలవాడు చనిపోయాడే అని బాధపడుతున్నాడు. అందుకని దావీదు దయ కలిగి ఉన్నాడు కాబట్టి, మృదు హృదయం కలిగి ఉన్నాడు కాబట్టి 18వ కీర్తనలు ఏమంటాడు ఒకసారి చూడండి. 18వ కీర్తన, అది ఒకవేళ 25వ వచనం ఉందా చూడండి. దయగలవారి ఎడల నీవు దయ చూపించుదు, యథార్థవంతుల ఎడల దయ కలిగి ఉంటే మనం, దేవుడు కూడా ఏం చేస్తాడంటే మనకు దయ చూపిస్తాడు. కఠినంగా ఉంటే దేవుడు మన పట్ల కూడా ఎలా ప్రవర్తిస్తాడు? కఠినంగానే ప్రవర్తిస్తాడు. ఓ తండ్రి చావు బతుకుల్లో ఉన్నాడు, హాస్పిటల్లో ఉన్నాడు. ఆయన కొడుకులందరూ చుట్టూ చేరారు. చనిపోతాడని తెలిసి ఆ పాస్టర్ గారు కూడా వచ్చారు. పాస్టర్ గారు ఇలా చెప్తున్నారు ఆయనకి, అయ్యా నువ్వు మారు మనసు పొందు, లేకపోతే నరకానికి వెళ్ళిపోతావు. అంటే పొందాను కదండి, అంత బాగానే ఉందిగా అన్నాడు. అలా కాదు, నీ పక్కింటి ఆయనతో నీకు వివాదం ఉంది కదా భూమి గురించి. ఓ జానుడు భూమి కోసం ఇప్పటికే ఉన్న భూమి అంతా అమ్మేసుకొని కోర్టుకు తిరిగారు. ఏదైనా జరగని వాడిని మాత్రం వదిలిపెట్టను అని అన్నావు కదా, ఇప్పటికైనా క్షమించు, నువ్వు చనిపోతావు కదా అని అంటే, చనిపోయినా మంచిదే వాడిని వదిలిపెట్టిన, నేను నరకానికి పోయినా మంచిదే వాడిని వదిలిపెట్టినా అన్నాడంట. అప్పుడు పాస్టర్ గారు అన్నాడు, అది తప్పు, అలా అనకూడదు, అసలు ఆ ఉద్దేశమే చెడ్డ ఉద్దేశం, ఆ ఆలోచన చాలా దుర్మార్గమైన ఆలోచన, నరకం ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పిన తర్వాత కొంచెం భయం కలిగి అన్నాడంట. సరే పాస్టర్ గారు, నేను క్షమించేస్తాను. అమ్మా వెనక్కి వినపడుతుందా నీకు? కొంచెం జలుబు, దగ్గు, మళ్ళీ జ్వరం, 3వ రౌండ్ వేసుకుంటుంది మమ్మల్ని. ఇదేమో సరిగ్గా రావట్లేదు. మరి నరకం ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన అన్నాడంట, కొడుకులని దగ్గరికి పిలిచాడంట, ఒరేయ్ పాస్టర్ గారు ఏమో నరకం అది ఇదని భయపెడుతున్నాడు నన్ను, నరకము ఏదేదో మాట్లాడుతున్నాడు పాస్టర్ గారు, మరి ఏం చేద్దాంరా, నేనేమో వాడిని వదిలిపెట్టకూడదనుకుంటున్నా, ఒక పని చేయండిరా పెద్దోడా చిన్నోడా, నేను వాడిని క్షమించేస్తున్నాను కానీ అరే మీరు మాత్రం వదిలిపెట్టొద్దురా అన్నాడంట. నేను మాత్రం వాడిని క్షమిస్తున్నాను కానీ మీరు మాత్రం వాడిని క్షమించొద్దు, అసలు వదిలిపెట్టొద్దు అన్నాడంట. క్షమించనట్ట? ఇప్పుడు ఆ మనిషి క్షమించినట్టేనా? క్షమించినట్టు కాదు. ఇప్పుడు నేను క్షమించినా మీరు క్షమించండి అని చెప్పాలి, వదిలేయండి ఆ వివాదాన్ని అంటే అతని మనసులో క్రూరత్వం, కఠినత్వం లేదు అనుకోవాలి మనం. కానీ ఇతడేమంటున్నాడు అంటే, నేనైతే క్షమించాను కానిరా మీరు మాత్రం క్షమించొద్దురా అన్నాడంట. ఈ కఠినత్వం మనుషుల్లో కొనసాగుతూనే ఉంటుంది అనేక సందర్భాల్లో. ఇలాంటి కఠిన హృదయం, అదే మాట మనం ఇందాక 18వ కీర్తనలో చదివిన మాట సమూయేలు 2వ గ్రంథంలో కూడా చదువుతాం. 22వ అధ్యాయం 26లో చూస్తాం.
22వ అధ్యాయం. దయగలవారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల నువ్వు యథార్థంగా ఉంటావు. మనం ఎలా ఉంటే మనతో దేవుడు అలా ఉంటాడని చెప్తున్నాడు. బైబిల్ ఎంత అద్భుతమైందంటే కష్టపడే పని ఉండదు దీన్ని అర్థం చేసుకోవటానికి. అన్నీ అక్కడే ఉంటాయి, అన్నీ స్పష్టంగా ఉంటాయి. ఒక ఆయన ఊరెళ్తూ ఇంటికి తాళం వేసి ఆ తాళం ఆ గొళ్ళెం గడి పక్కనే తగిలించిపోయాడు అనుకోండి, ఇంట్లోకి పోవటానికి కష్టమా? సేమ్ దేవుడు కూడా అలాగే, అది దూరంగా ఉండటం వలన ఆ మనిషి దాన్ని అక్కడే తగిలించేసి వెళ్ళాడు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? అందులోకి వెళ్ళడం చాలా ఈజీ, ఇంట్లోకి వెళ్ళడం చాలా ఈజీ. దేవుడు కూడా బైబిల్ని రాయించి దాని తాళం అక్కడే తగిలించినట్టుగా అన్నీ స్పష్టంగా కిటికీలు తలుపులు తాళం కూడా వేయకుండా అన్నీ ఓపెన్ చేసి పెట్టేశాడు. నువ్వు చదువు, నీకు అర్థమవుద్ది అనేలాగా చేశాడు దేవుడు. నువ్వు చదివితే చాలు, దాని నుంచి నువ్వు నేర్చుకుంటావు, దాని నుంచి నువ్వు తెలుసుకుంటావు, దానిని నువ్వు అర్థం చేసుకుంటావు. సరేలేండి, మా పక్కన పెట్టేస్తాను, బంద్ చేయండి. ఇప్పుడు దానికి ఛార్జింగ్ లేదా? కొంచెం ఇటు పెట్టి సౌండ్ తక్కువ చేసి, నేను గట్టిగా మాట్లాడలేకపోతాను. సౌండ్ మొత్తానికి తక్కువ చేసి కొంచెం పెట్టి ఇక్కడ పెట్టండి. రైట్, సౌండ్ తక్కువ చేయండి, మంచిది. కనుక మనిషి ఎలా ఉండాలనుకుంటున్నాడో అదే అతడి భవిష్యత్తు. దేవుడు కూడా అతడితో అలాగే ఉంటాడు, దేవుడు కూడా అతడితో అలాగే మాట్లాడతాడు. ఇందాక మీరు చదివారు 11వ అధ్యాయం 17వ వచనంలో, దయగలవాడు తనకే మేలు చేసుకొనును అనే మాట. 11వ అధ్యాయం సామెతల్లో 17వ వచనంలో ఒక మనిషి దయ కలిగి ఉంటే ఆ దయ అతనికే మేలుగా మారుతుంది అని చెప్తుంది వాక్యం. ఒక మనిషి దయ కలిగి ఉంటే ఆ దయ అతనికే మేలుకరంగా, ఉపకారంగా, ఉపయోగకరంగా మార్చబడుతుంది. మనం ఒక శ్లోకం వింటుంటాం, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తన రక్ష అని. ఖచ్చితంగా అది నిజం. తనకే మేలు చేసుకోవటం, తనకే కీడు చేసుకోవటం, ఈ రెండిట్లోనే ఉంది, అక్కడే ఉంది అని చెప్తుంది వాక్యం కూడా. ఈ భాగం అదే విషయం చెప్తుంది. దయగలిగి మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసా? సామెతల గ్రంథంలో 15వ అధ్యాయం 26వ వచనంలో ఉన్న మాట ఒకసారి చూడండి. 15:26. దయగల మాటలు ఆయన దృష్టికి ఏంటన్నాడు? పవిత్రంగా ఉంటాయంట. మనం దయ కలిగి మాట్లాడితే మన మాటలు దేవుని దృష్టిలో పవిత్రంగా ఉంటాయని చెప్పాడు. ప్రేమించడం, దయ చూపటం, దయా హృదయం కలిగి ఉండటం, ఒక స్త్రీగా పురుషుడైన అది ఘనత కలుగుతుంది. ఖచ్చితంగా ఘనత, గౌరవం కలుగుతుంది. ప్రియమైన మిత్రులారా, దయ కలిగి ఉండటానికి ముఖ్యమైనది ఏంటంటే సహనంలో నుంచి దయ ప్రారంభమవుతుంది. సహనం లేకపోతే మనిషికి దయ చూపించలేము. కొంతమంది ప్రతి చిన్నదానికి చిరాగ్గా ఉంటారు చూడండి, చాలా చిరాగ్గా ఉంటారు, దయ చూపించలేరు, కఠినంగా ప్రవర్తిస్తారు, కఠినంగా ఆలోచన చేస్తారు. కనుక ఈ కఠినత్వం దేవుని పిల్లలకు తగదు అంటుంది వాక్యం. ఈ కఠినత్వం దేవుని పిల్లలు కలిగి ఉండకూడదు. అందుకనే ఈ దయ రావటానికి మరో కారణం ఏంటో తెలుసా? సహనం ఒక్కటే కాదు, రెండో కారణం ఏంటో తెలుసా? 22వ అధ్యాయం 11వ వచనంలో చూడండి. హృదయశుద్ధిని ప్రేమించుచు, హృదయశుద్ధిని ప్రేమిస్తే దయగల మాటలు వస్తాయి మనకు. హృదయం దయతో నిండుతుంది. అంటే ఎప్పటికప్పుడు మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటుంటే, ఎప్పటికప్పుడు మన హృదయాన్ని మనం బాగు చేసుకుంటుంటే మిత్రులారా, మన నోటి నుంచి వచ్చే మాటలు ఎలా ఉంటాయి? దయ కలిగి మాట్లాడతామంటున్నాడండి. సరిచేయబడటం, అది నాకు నేనే, నీకు నువ్వే, అది వ్యక్తిగతం. సంఘంతోనో ఇంట్లో వాళ్ళతోనో సంబంధం లేదు సరిచేయబడటం అనేది. అది మన వ్యక్తిగతానికి సంబంధించింది. కనుక మన వ్యక్తిగతమైన దయ కలిగి ఉండే ఆ పనికి హృదయశుద్ధి ముఖ్యమైంది అని అన్నాడు. ఒక ఆత్మీయుడు, ఒక విశ్వాసి హృదయాన్ని ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకోగలగటం, మన అవిధేయతలు దేవుని సన్నిధిలో ఒప్పుకోగలగటం,
అది దేవుడు ప్రేమించటమే కాదు, రాజుకు కూడా ఏమవుతుందంట, ఆ వ్యక్తులు స్నేహితులుగా మారతారు, స్నేహితులుగా ఎంచబడతారు. ఒకవేళ అలాగే దయగలిగి మనం మాట్లాడితే ఏం జరుగుతుందంటే సమాజంలో 26 చదివాం కదా, 15 అధ్యాయం ఇందాక 25 చూడండి. నాకేం చదివాము, 26 చదివామా? అదేంటంటే దయగల మాట హృదయంలో విచారం తొలగిస్తుంది అని అన్నాడు. ఎక్కడండి? 16లో. సరే, మనం తర్వాత ఎప్పుడైనా చెప్తానులేండి. దయగల మాట హృదయంలో ఉన్న విచారాన్ని తొలగిస్తుంది అంటున్నాడు. దయ కలిగి మాట్లాడితే ఎదుటి వ్యక్తిలో ఉన్న విచారం, ఎదుటి వ్యక్తిలో ఉన్న బాధ అది తొలగిపోయే అవకాశం ఉంది. కఠినంగా మాట్లాడితే ఇందాక చదివాము 26వ వచనంలో, బహుశా అది 15వ అధ్యాయంలోనే అనుకుంటున్నాను నేను. సరే, కనుక మనం మాట్లాడే మాట దయ కలిగి ఉండటం. మృదు హృదయం దయ కలిగే మాట్లాడతారు. దయగలవారు ఇతరులను క్షమిస్తారు. ఈ మాట మనం ఎఫెసీ పత్రిక 4:32లో చదువుతాం. దయ కలిగి ఉన్న మనిషి ఇతరులను క్షమిస్తాడు. ఆమె దయ కలిగి ఉన్నందున దైవిక మార్గంలో ఉన్నట్లు గమనిస్తాం. తన హృదయం దయతో నిండి ఉంటుంది. అందుకనే నెనరు గల స్త్రీ ఏమవుతుందన్నాడు, ఘనత పొందుతుంది. దయ, ప్రేమ, కనికరం, ఓర్పు, సహనం, ఏవైతే ఆత్మఫలము అని అంటూ చెప్తూ గలతీ పత్రికలు చెప్పిన మాట ఉందో అవన్నీ కలిపితే ఒక హృదయంలో ఉండే స్థితిని గురించి మాట్లాడుతున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. ఘనత, గౌరవం. ఒక మనిషికి ఘనత కలగటం, గౌరవం. దయలేని వ్యక్తి కఠినుడు. బలవంతుడుగా ఉన్నా కూడా అతడు ఐశ్వర్యాన్ని సంపాదించవచ్చునేమో కానీ ఘనతను, గౌరవాన్ని సంపాదించలేడు. డబ్బు సంపాదించవచ్చు బలవంతుడు, ఐశ్వర్యాన్ని సంపాదించవచ్చు ధనవంతుడు, కానీ గౌరవాన్ని సంపాదించలేడు. ఒకవేళ అతడు సంపాదించిన ధనం గురించి బైబిల్ ఏముంటుందంటే, సామెతల్లోనే 11వ అధ్యాయం 4వ వచనంలో ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు అని చెప్పాడు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు అని అన్నాడు. ఉపయోగం లేని ఆస్తిగా అతడి ఆస్తి మారిపోతుంది. 7వ వచనంలో చూడు, అక్కడే భక్తిహీనులు బలాఢ్యులైన వారి ఆశ భంగమైపోతుంది, దయగల వారి ఆశే నెరవేర్చబడుతుంది అని. కనుక వారి ఆలోచనలన్నీ వ్యర్థం. నిజానికి చదువు 12వ అధ్యాయం 25వ వచనంలో ఉందంట, ఇందాక మనం చెప్పిన మాట. థ్యాంక్ యూ. దయగల మాట వానిని సంతోషపెడుతుంది, దయగలిగి మాట్లాడగలిగితే అని అన్నాడు. సరే, మనం రెండో పాయింట్లోకి వచ్చేసి ఘనత కలవటం గురించి మాట్లాడుతున్నాం. భక్తిహీనులకు ధనమున్నా బలమున్నా వారు ఘనత పొందలేరు అని చెప్తున్నాడు. 84 కీర్తనలు చదువుతాం. 11వ వచనంలో, దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతను అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. యథార్థంగా ప్రవర్తిస్తే ఆయన ఘనతను అనుగ్రహిస్తాడు. అది ఆయన చేసే మేలులో ఒక మేలు, ఆయన చేసే మేలుల్లో అదొక భాగం అని చెప్తున్నాడు. ఘనత కలగటానికి గల కారణం, ఘనత కలగటానికి రెండవ కారణం ఏంటంటే సామెతలు 13:19లో చదువుతాం. గద్దింపును లక్ష్య పెడితే ఘనత నొందుతావు అని అన్నాడు. గద్దింపును లక్ష్య పెడితే ఘనత కలుగుతుంది. మనం 18వ అధ్యాయంలో తెలుసు, ఘనతకు ముందు వినయముండును. మృదు హృదయం కలవాడు ఘనత పొందటానికి మరో కారణం ఏంటో తెలుసా? 19వ అధ్యాయం సామెతల గ్రంథంలో 11వ వచనం ఎంత
ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును. జాగ్రత్తగా వినండి. తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. తప్పులు క్షమించుట, ఎవరైతే క్షమిస్తారో వాళ్ళు ఘనపరచబడతారు, ఎవరైతే క్షమిస్తారో వాళ్ళు ఘనత పొందుతారు. వాస్తవంగా క్షమించటం అనే పదం క్రైస్తవ్యంలో అద్భుతమైన పదం. ఎందుకంటే ప్రభువు మనల్ని క్షమించాడు, మనం ఇతరులను క్షమించాలి. చాలామంది ఒక్కసారి నా మనసులో వాళ్ళ గురించి చెడుగా అభిప్రాయం పడితే నేను చచ్చే వరకు వదిలిపెట్టినట్టు నీకు మారు మనసు లేదన్నట్టు నాకే చెప్తున్నాడు మొన్న ఒక ఆయన. ఓహో, ఈయన పరిపక్వత స్థాయి ఏ స్థాయిలో ఉందోలే, ఈయన స్థితి ఏ స్థాయిలో ఉందోలే అంటే నాకు చెప్పేటప్పుడు కూడా ఇది తప్పనే భావన కూడా మనసులో ఉన్నప్పుడు తప్పని తెలియలేదు. మరి బయట వ్యక్తులకు చెబితే అది తప్పవుద్ది. మరి నువ్వు ఏ పొరపాటు లేకుండానే బ్రతుకుతున్నావా? ప్రభువుకి నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో నీ విషయంలో ప్రభు అలాగే ప్రవర్తించాలనుకుంటే మరి నీ పరిస్థితి ఏంటి? అంటే ఆధ్యాత్మిక అభివృద్ధి లేని వ్యక్తులు మాట్లాడే మాటలు. తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. క్షమించటంలో ఉన్న ఆనందం, క్షమించటంలో ఉన్న సంతోషం బహుశా అదే ఆ మనసుకు మాత్రమే తెలుస్తుంది. క్షమించిన వారి అంతరంగానికి మాత్రమే అది తెలుస్తుండొచ్చు. కనుక ఘనత పొందటం గురించి, నీతి జనములు ఘనతకెక్కుటకు కారణం అని అన్నాడు. నీతిగా ఉంటే ఘనత కలుగుతుంది. ఇలా ఎన్ని విషయాలు మనం ఆలోచించవచ్చు ఒక టాపిక్ గురించి, ఒక విషయం గురించి. వెరసి ఈ విషయం ఈ రెండు విషయాలు మనకు నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, నెనరు గల స్త్రీ గురించి చాలా అద్భుతంగా మాట్లాడింది బైబిల్, చాలా ఉన్నతంగా మాట్లాడింది. బహుశా ఏ పురుషుడి గురించి, ఏ ఒక్క పురుషుడి గురించి ఇలా చెప్పబడలేదు బైబిల్లో. స్త్రీ ఔన్నత్యం గురించి కానీ, స్త్రీ ఎలా ఉంటే వారి జీవితాలు బాగుపడతాయి అని కానీ చెప్పినట్లుగా ఏ పురుషుడి గురించి బైబిల్లో అలా చెప్పినట్టుగా మనకు లేదు. కొన్ని సందర్భాల్లో అబ్రహాము లాంటి వ్యక్తుల గురించి మాట్లాడారు తప్ప, అప్పటికీ ఆయన విషయంలో కూడా ఏమన్నాడు, నువ్వు శారా మాట విను, ఆమె చెప్పినట్టు చెయ్యి అనగలిగే స్థాయిలోకి శారా రాగలగటం. ఒక జగడగుండిగా, గయ్యాళిగా, గందరగోళంగా ఉన్న ఆమె తనలో కలిగిన మార్పు ఎంత అద్భుతంగా ఉందో, తనలో కలిగిన మార్పు ఎంత ఆశీర్వాదకరంగా ఉందో మనం గమనించవచ్చు. ఆ తర్వాత అంటున్నాడు దేవుడు, నువ్వు శారా చెప్పినట్టు విను. దేవునితో ముఖాముఖిగా మాట్లాడగలిగిన ఆ సమర్థుడైన భక్తుడు శారా మాట వినవలసిన పరిస్థితి అక్కడ కల్పించబడింది అని అంటే, ఆమె అంతరంగపు సౌందర్యం, ఆమె అంతరంగంలో కలిగిన మార్పులు, ఆమె దేవునికి మనుషులకి చూపించిన విధేయత ఎంత అద్భుతమైంది ఆలోచించండి. అందుకే నెనరు గల స్త్రీ ఘనత పొందుతుంది, మృదు హృదయం కలిగిన స్త్రీ ఘనత పొందుతుంది. పిలిస్తే చాలా కఠినంగా పిలవటం, అరవటం, కేకలు పెట్టడం. కొన్ని కుటుంబాలు కేకల బొబ్బలతోనే ఉంటాయి. పిలిస్తే చాలా ఏంటి అని గట్టి కేక పెడతారు. పలానా వస్తువు ఎక్కడుందని కనుక వాళ్ళ భర్త పిల్లలు అడిగారు అనుకో, అమ్మ నా టై ఎక్కడుందో కనిపించట్లేదంటే ఫస్ట్ వచ్చి పడేయాలి మనం వాడిని ఎయిటినే, నా టై కనపడలేదు, లేకపోతే సాక్సుల్లో ఒకటే దొరికింది ఇంకోటి దొరకలేదు అన్నాడు అనుకో. వాడు వచ్చి అసలు ఎక్కడేసుకున్నావు, ఏం చేసావు, నీ కళ్ళు కనపట్టలేదా, అక్కడే ఉంటే పిల్లలే వాళ్ళు, మనం ఏం చేసినా వాళ్ళు పిల్లలే. మనం ఎంత నేర్పించినా కూడా వాడు స్పృహ వచ్చే వరకు గమనించుకోరు, అక్కడే ఉన్నా పట్టించుకోరు, తెలియదు వాళ్ళకి. వచ్చి రాగానే పడేల్మని వేసి చూసుకోలేవా అని అంటే ఈసారి వాడు అడుగుతాడా? మళ్ళీ దొరకకపోయినా అడగడు. ఏంట్రా ఆలస్యమైంది, రెడీ అవ్వే, సాక్షులు వేసుకోవే అని అంటే నాకు సాక్షి దొరకలేదు. చెప్పొచ్చు కదా అని మళ్ళీ ఒకటి వేసింది. మొన్నేమో అడిగినప్పుడు ఒకటి వేసింది, ఇప్పుడు అడగలేదని మళ్ళీ ఒకటి వేసింది. అప్పుడు ఎలా ఉంటుంది చూడండి. ఆ కఠినత్వం ఉండకూడదు, అలాంటి కఠిన మనస్సు ఉండకూడదు. మూడవది, ముగింపులో మీకు ఒక వాక్యాన్ని చూపించి నేను ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాను. మత్తయి రాసిన సువార్తలో ప్రభు గురించి మాట్లాడారు. 11వ అధ్యాయం 28, 29 వచనాలు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను,
నేను దీన మనస్సు గలవాడును అన్నాడు ఆయన. నేను దీన మనస్సు గలవాడును, నా దగ్గరే నేర్చుకోండి. నా దగ్గర మాత్రమే మీరు దీనత్వము మృదు హృదయం నేర్చుకోగలుగుతారు. నా దగ్గర మాత్రమే దీనత్వము మృదు హృదయాన్ని మీరు నేర్చుకోగలుగుతారు. కనుక నా వైపే చూడండి, నన్ను మాదిరిగా తీసుకోండి. ఏ స్త్రీ అయినా పురుషుడైనా నా ప్లేస్లో, నా స్థానంలో నేను ఎదుర్కొంటున్న చిక్కులు, చిరాకులు, అసహనంలో, ఇబ్బందులు ప్రభువు ఉంటే ఎలా స్పందిస్తాడు? వాళ్ళని నోరేసుకొని అరుస్తాడా? సహించుకుంటాడా? ఓర్చుకుంటాడా? ప్రేమగా వారి అవసరాలు తీర్చే అవతలకు పంపిస్తాడా? ప్రభువు ఉంటే ఏం చేస్తాడు? ఇది మనం ప్రశ్నించుకోవటమే కాదు, ఆ మార్గంలో నడవడానికి ప్రభువే మనకు మార్గదర్శకం. ప్రభువే మనకు మార్గదర్శకం. కఠిన హృదయం. కొంతమంది పైకి కఠినస్తులుగా కనబడతారు, కొంతమంది మాట కూడా కొన్నిసార్లు కరుకుగా వచ్చింది. వారి మనసు ఎంత వెన్నలా ఉంటుందో. నేను ఒక రోజు చాలా సంవత్సరాల క్రితం ఇంటికి వెళ్ళా. మేమందరం కలిసి బైబిల్ కాలేజ్ ట్రైనింగ్ చేస్తూ ఉండగా మా జూనియర్ ఒక ఆయనకు అప్పుడే పెళ్ళిళ్ళు గట్రా అయిపోయి పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు పెద్దోళ్ళే మాకంటే బాగానే. ఆయన ఎందుకో మధ్యలో నుంచి వెళ్ళిపోయాడు, నేను చేయనిక అని చెప్పేసి. వెళ్ళిపోతే నన్ను ఆయన్ని తీసుకురావడానికి వాళ్ళ ఇంటికి పంపించారు. సర్లే అని చెప్పేసి నేను ఒకరోజు వాళ్ళ ఊరు వెళ్ళాను. వాళ్ళ ఊరు వెళ్ళిన తర్వాత పలానా వాళ్ళ ఇల్లు ఎక్కడ అని అంటే పలానా చోట ఉందని చెప్పారు. తిరిగి మొత్తానికి ఇంటికి చేరుకోగానే ఆయన ఎదురుగా ఉన్నాడు. ఏంటి సూర్యం, ఎటొచ్చావు, ఏంటి ఎక్కడికి వచ్చావంటే, నీకోసమే పంపించారు, నన్ను తీసుకురమ్మన్నారు, అందుకే వచ్చాను నేను. ఒక ఆవిడ వాకిలు ఊడుస్తూ ఉంది పొద్దున్నే లేచి వాళ్ళ ఇంట్లో. ఆమెను చూసాలకి నా గుండె ఆగిపోయింది. ఎందుకో తెలుసా, ఆమెను చూసి నాకు భయం వేసింది. నిజంగానే ఆమెను చూసి నాకు భయం వేసింది. ఆమె హెయిర్ కర్ల్, ఉంగరాల జుట్టు, మరి పొద్దున్నే దువ్వుకోలేరుగా పనులు అవ్వాలిగా అని చెప్పేసి ఆమె జుట్టు అంతా రేగిపోయి ఉంది. మనిషి కొంచెం లావుగా, ముఖం కఠినంగా ఉన్నట్టుగా ఉంది. నేను ఆయన్ని అన్న ఆవిడెవరు అని. అయ్యో ఆమె, నువ్వు చాలాసార్లు మాట్లాడుతావుగా ఫోన్లో, ఆకే అని అన్నాడు. సరే పేర్లు ఎందుకులే, చాలాసార్లు మాట్లాడతా, ఫోన్లో మాట్లాడినా నేను చాలాసార్లు ఆమెతో. ఆకే అని. నేను షాక్. నువ్వు భయపడ్డావు కదా అని అన్నాడు ఆయన. అవునన్నా నేను భయపడ్డా. సరే మాట్లాడు, చూడు ఎలా మాట్లాడుతుందంటే చాలా నెమ్మదిగా మాట్లాడుతుంది ఆవిడ, ప్రశాంతంగా మాట్లాడుతుంది. తమ్ముడు 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 అని. చూడ్డానికి ఆమె మనస్తత్వానికి ఎంత వ్యత్యాసం ఉందో అని అనిపించింది నాకు. మరికొంతమంది నెమ్మదిగా ఉన్నా కూడా చాలా కఠినంగా మాట్లాడుతూ ఉంటారు. మనం ఏదైనా చెప్పామనంటే మనం కమెండ్ చేసినట్టుగా ఉండకూడదు, ప్రేమగా సహోదర భావంతో వాళ్ళకి చెప్పినట్టుగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలన్నీ కూడా మృదుత్వం కలిగి ఉన్నాయి. అందుకనే ఆయన మాట్లాడుతుంటే వాళ్ళందరూ చాలా ఆశ్చర్యపడ్డారు. ఎంత ఆశ్చర్యపడ్డారు, ఈయనేంటి అసలు ఇలా మాట్లాడుతున్నారేంటి, ఈయనేంటి ఇలా ఉన్నాడేంటి అని అనుకున్నారంట. ఒకసారి సైనికుల్ని పంపిస్తాడు హేరోదు, ఆయన బంధించి తీసుకుని రండి అని. బంధించడానికి వస్తారు వీళ్ళు. బంధించడానికి వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఒక మీటింగ్లో. ఆ మీటింగ్ అయిపోయింది, ఎటోళ్ళటి వెళ్ళిపోయారు. యేసుక్రీస్తు ప్రభు కూడా వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోయారు, లేకపోతే యజమాని దగ్గరికి వెళ్ళారు. ఆ టైంలో ఆయన అడిగాడు, ఏది పట్టుకుని రమ్మన్నారు కదా, అన్నాను కదా యేసుక్రీస్తు ప్రభుని, మీరు పట్టుకు రాలేదే అని అన్నారు. అందుకు వాళ్ళు అన్నారు, ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవరు ఎప్పుడు మాట్లాడగా మేము అసలు వినలేదండి. ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవరు మాట్లాడగా మేము వినలేదు. ఆయన అలా మాట్లాడాడు, ఆయన తత్వం అలా ఉంది. ఆయన ప్రేమ కలిగిన హృదయుడు, ప్రేమ కలిగిన మనస్సుతో ఆయన మాట్లాడాడు. మన ఆదర్శం మన ప్రభువే, నెమ్మది కలిగి మాట్లాడడం. ఒకవేళ తప్పు చేసిన వ్యక్తినైనా ప్రేమగా దగ్గర తీసుకోగలిగితే పశ్చాత్తాపడతాడు. సాధారణంగా సమాజానికి ఉన్నది ఏంటంటే తప్పు చేసిన వ్యక్తిని గద్దించాలి అని అంటారు. సరే, గద్దించవలసిన పరిస్థితి వస్తే గద్దించవచ్చునేమో, కానీ వాక్యం ఏం చెప్తుంది అంటే ప్రేమగా దగ్గర తీసుకోవాలి. ప్రభు పాపులారా నాశనం అయిపోతారన్నాడా? పాపులారా రండి, మీ పాపాన్ని కడుక్కోండి అని చెప్పాడా? రమ్మన్నాడా? పొమ్మన్నాడా? మిమ్మల్ని అందరూ నాశనం చేయడానికి నేను వచ్చాను, పాపులైన వాడు ఒక్కడి భూమి మీద ఉండకుండా చేయడానికి నేను వచ్చాను. అదే హిందువులు చెప్తారు కదా, దుష్ట శిక్షణ కోసం వచ్చాను నేను అని. యేసుక్రీస్తు ప్రభువారు అలా రాలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా వచ్చారు అని అంటే వాళ్ళందరినీ
కనికరించడానికి వచ్చాడు. భూమి మీద ఉన్న మనుషులందరినీ దయచూపడానికి వచ్చాడు. సువార్తల్లో అన్నమాట. అది నాకు ఇది కూడా దొరకలేదు. ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎవరూ మాట్లాడలేదు. బహుశా ఇది యోహాను సువార్తలో ఉంటుందేమో. 7వ అధ్యాయం 46వ వచనం. 7వ అధ్యాయం అనుకుంటున్నాను కానీ మత్తయి సువార్త లేదు ఇప్పటి వరకు. ఆ బంట్రౌతులు ఆ మనుష్యుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడూ మాట్లాడలేదు. ఆ 45లో కూడా చూడమ్మా. ఆ బంట్రౌతులు ప్రధాన యాజకుల యొద్దకు పరిసయ్యుల యొద్దకు వచ్చినప్పుడు వారు, ఎందుకు మీరు ఆయనను తీసుకొని రాలేదు, పట్టుకుని రమ్మన్నారు. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఆయన మాటలకే మేము మైమరిచిపోయామండి, ఇంకేం పట్టుకొచ్చాము, ఆయన వెళ్ళిపోయాడు, చూస్తూ ఉండగానే వెళ్ళిపోయాడు. ఆయన ఎలా మాట్లాడుంటాడో చూడండి. ఆయన శత్రువు సహితం ఆయన మీద దాడి చేయటానికి వెనకడుగు వేసే మాటలు ఆయన మాటలు. ఎంత ప్రేమ కలిగిన మాటలో, ఎంత దయగలిగిన మాట. మృదు హృదయం, ఆయన హృదయం నిండా ప్రేమ. అందుకనే యోహాను మొదటి పత్రిక 5:8 ఏం చదువుతాం, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు, ఆయన ప్రేమయ్య ఉన్నాడు, దేవుడు ప్రేమాస్వరూపి అనే మాటలు మనం చదువుతాం. ప్రేమ కలిగిన దేవుడిని అనుసరించే మనం ప్రేమ కలిగిన హృదయాన్ని కలిగే ఉండాలి. అదే మృదు హృదయం. దేవుడు అలాంటి గొప్ప కృప మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుంటాం.